హాయ్ హలో. అసలు రాగి సంకటి కాంబినేషను అందరూ నాటుకోడి పులుసు అనుకుంటారు, కానీ పల్లి చట్నీతో ఎప్పుడైనా ట్రై చేశారా? పల్లి చట్నీలో ఆనియన్స్ వేసుకుని తింటే ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. రెసిపీ కూడా చాలా ఈజీ, వితిన్ 30 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. రాగి సంకటి విత్ చట్నీ. నేను ఒకసారి రెసిపీ ఎట్లా చేయాలో చెప్తాను. సో మీరు అదే స్టెప్స్ ఫాలో అవ్వండి. చాలా ఈజీగా వస్తుంది అండ్ చాలా సాఫ్ట్గా. నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నాను. 1/2 కప్ రేషన్ బియ్యము కడిగి అందులో 3 కప్స్ ఆఫ్ వాటర్ పోయండి. ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీరు 1 కప్ రైస్ తీసుకునేలాగైతే 6 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకోండి. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే కంపల్సరీ కుక్కర్లోనే ఉడికించండి, అప్పుడే చాలా సాఫ్ట్గా వస్తుంది. సో రైస్ మనకు 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. అది ఉడికేలోపు నేను పల్లి చట్నీకి కావాల్సిన పల్లీలు వేయించుకుంటున్నాను. ఎందుకంటే రైస్ ఉడికేలోపు ఇవి చల్లారుతాయి. అండ్ దీంతోపాటు పచ్చిమిర్చి కూడా వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నా. ఆలోపు రైస్ ఉడికింది అండ్ 3 విజిల్స్ వచ్చిందనమాట. ప్రెషర్ మొత్తం తీసేసి 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇందులో నేను కొంచెం ఉప్పు వేసాను. దాంతోపాటు నేను 1/2 కప్ రైస్ తీసుకున్నాను కదా, రాగి పిండి తీసుకొని అది వేసేసి ప్లేట్ మూసిపెట్టి పెట్టాను. ఆవిరికి సిమ్లో ఉడికించాలి. సో ఆలోపు పల్లీలు కూడా చల్లారిపోయినాయి. ఇవి నేను చట్నీకి మిక్సీలోకి వేసి పల్లీలు అండ్ ఉప్పు, కొన్ని వెల్లుల్లి, ముందే నేను నానబెట్టుకున్న చింతపండు అండ్ దాంతోపాటు వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇవన్నీ వేసి పెద్దగా గ్రైండ్ చేసుకున్నాను. సో గ్రైండ్ చేసుకొని ఇందులో నేను ఉల్లిపాయలు ముందే కట్ చేసి పెట్టుకున్న పచ్చి ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నా. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, చాలా టేస్టీగా ఉంటుంది. మెయిన్ రాగి సంకటిలోకి చేసుకునే పచ్చడిలో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఆలోపు ఇది మనకు ఆవిరికి ఉడికిపోయింది. ఎందుకంటే పచ్చిగా అట్లనే చాలామంది నేను చూశాను, పిండి వేసేసి వెంటనే కలిపేస్తుంటారు. బట్ అట్లా వేయడం వల్ల ఏంటంటే పచ్చివాసన వస్తుంది. కొంచెం తిన్నప్పుడు కూడా మనకి అది డైజెషన్ అవ్వదు, అరగకోకుండా అట్లా ఉంటుంది అనమాట. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి వెయిట్ చేస్తే సో మనకు ఆ పచ్చివాసన కూడా పోతుంది. నేను ఇక్కడ పప్పు గిత్తితో మెదిపేశాను. దాని తర్వాత కొంచెం అంటే ముద్దల్లాగా చేసి పెట్టుకోవడానికి ప్లేట్లో కొంచెం రాగి సంకటి వేసి దాన్ని ముద్దల్లాగా కలిపి పెట్టుకున్నా. ఎందుకంటే తినేటప్పుడు ఆ ముద్దని హోల్ చేసి దాంట్లో నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే గట్టిపడదు, సాఫ్ట్గా ఉంటుంది. అంటే లైక్ మనం ఒక 1/2 అవర్ to 1 అవర్ తర్వాత తిన్నా కూడా సాఫ్ట్గా ఉంటుంది. సో ఇట్లా హోల్ చేసుకొని ఫస్ట్ అందులో కొంచెం నెయ్యి వేసుకొని పక్కన మనం చేసి పెట్టుకున్న పల్లి చట్నీ వేసుకొని తింటే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీరే చెప్తారు నాకు. చాలామంది రైస్ ఎక్కువ వేస్తుంటారు, బట్ అంత టేస్టీగా ఉండదు. 1/2 కప్ ఆఫ్ రైస్కి 1 ఫుల్ కప్ మీరు రాగి పిండి వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎట్లుందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, బాయ్.